హలో అందరికీ పురాణ విజ్ఞానం ఛానల్కు స్వాగతం. మీకు తెలుసా దశావతారాలు మహావిష్ణువే అని? ఆ పేరు ఎలా వచ్చింది అంటే మహావిష్ణువు దశ అంటే 10 అవతారాలు ఎత్తారు అని. అందులో మొదటిది మత్స్య అవతారం. ఈరోజు దానికోసం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్య అవతారం. సత్యయుగంలో ఒక మహారాజు ఒకరోజు స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుండగా అతని చేతిలోకి ఒక చేప వస్తుంది. ఆ రాజు ఆ చేపని మళ్ళీ నదిలో వదిలేద్దాం అనుకుంటాడు. కానీ ఈలోపు ఆ చేప, మీరు నన్ను నదిలో వదిలేస్తే మిగిలిన పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అలా తనతో చెప్తుంది. అలా చెప్పగా రాజు సర్లే అనుకుని తనతో తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్దామని కలశంలో వేసుకునేలోపు ఆ చేప చాలా పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయింది అని చెప్పి మళ్ళీ నదిలో వేయగా ఇంకా పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఆ రాజుకి అర్థమయ్యి, మీ నిజ రూపం నాకు చూపించండి అని ఆ చేపని కోరుకుంటాడు. అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మారి, ఈ రోజు నుంచి 7 రోజుల తర్వాత ఒక ప్రళయం వస్తుంది, సృష్టిని ముంచేస్తుంది అని చెప్తాడు. దాని నుంచి తప్పించుకోవాలి అంటే నేను ఒక నావిని పంపిస్తాను, మీరు మరియు మీ ప్రజలు ఆ నావిని ఎక్కండి అని చెప్తాడు. ప్రళయం ఉగ్రరూపం అయిన సమయంలో చేపకి ఆ నావిని కట్టమని చెప్తాడు. అలా అప్పుడు ఆ చేప అంటే మహావిష్ణువు చేప రూపంలో ఉన్నప్పుడు ఆ చేప ఆ నావిని కాపాడుతుంది అని చెప్తారు. అలా దీన్ని మత్స్య పురాణం అని కూడా అంటారు. ఇదే అండి మత్స్య రూపంలో జరిగిన కథ. ఏమైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. ఇది మీకు నచ్చితే వేరే ఎవరికైనా షేర్ చేయండి. ఇంకో అవతారం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.